ఆపరేషన్ సింధూర్ దెబ్బతో చితికిపోయిన ఉగ్రమృగం ఇప్పుడు ఆ గాయాన్ని నయం చేసుకునే ప్రయత్నం కాదు, మళ్లీ దాడికి సిద్ధమవుతోంది. కానీ కొత్త ముసుగులో జైషే మహమ్మద్ ఇప్పుడు మహిళలతో జిహాద్ కు రంగం సిద్ధం చేస్తోంది. అవును, జబత్ ఉల్ మెమినాత్ అదే పేరుతో రూపుదిద్దుకున్న కొత్త ముసుగులోని పాత ముప్పు ఇది. ఇస్లామాబాద్ నుంచి విడుదలైన ఒక లేఖ. మసూద్ అజార్ సంతకం చేసిన ఆ లేఖలో ఉన్న ఒక్క లైన్ ప్రపంచం మొత్తాన్ని కలవరపరిచింది. జమాత్ ఉల్ మొమినాత్ ఏర్పాటైంది. ఈ నెల 8వ తేదీ నుంచి చేరికలు ప్రారంభించినట్లు పేర్కొంది. అది ఒక లేఖ కాదు, అది ఒక హెచ్చరిక. ఈ విభాగం మహిళా ఉగ్రవాదుల తొలి బెటాలియన్ గా రూపుదిద్దుకుంటోంది. మసూద్ అజార్ సోదరి సాదియా హజార్ దారికి నాయకత్వం వహిస్తుందని నిఘా వర్గాల సమాచారం. సాదియాకు కేవలం సిద్ధాంతం కాదు, ఒక ప్రతీకారం. ఆపరేషన్ సింధూర్ దాడుల్లో భర్త యూసఫ్ అజార్ మరణం, ఆ బాధే ఈ ఉద్యమానికి మూలం. బహావల్పూర్, కరాచీ, మజఫర్బాద్, కోట్లీ ఈ ప్రాంతాల్లోని మదర్సాలు ఇప్పుడు రిక్రూట్మెంట్ సెంటర్లుగా మారాయి. ఉగ్రవాదుల భార్యలు, పేద యువతులే ప్రధాన లక్ష్యం. సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో జిహాద్ ఫర్ ఉమెన్, వాయిస్ ఆఫ్ ఫెయిత్ పేర్లతో ప్రచారం ప్రారంభించింది. ఆన్లైన్ వీడియోలో మతం పేరుతో ద్వేషాన్ని పంచి మనసులను ఆయుధాలుగా మార్చే ప్రయత్నం. జైషే మహ్మద్ ఇప్పటి వరకు మహిళలకు స్థానం ఇవ్వలేదు. కానీ ఆపరేషన్ సింధూర్ తర్వాత గేమ్ మారింది. ఒక దెబ్బకు కూలిపోయిన ఉగ్ర సామ్రాజ్యం ఇప్పుడు కొత్త పావులతో ప్రతీకారం తీర్చుకునే ప్రయత్నంలో ఉంది. వాళ్లు మారలేదు, వ్యూహం మాత్రం మారింది. ఇంటెలిజెన్స్ నిఘా వర్గాల సమాచారం ప్రకారం ఈ గ్రూప్ భారత్లోని జమ్మూ కాశ్మీర్, ఉత్తరప్రదేశ్ ప్రాంతాల్లో ఆన్లైన్ రిక్రూట్మెంట్ ప్రారంభించింది. పాకిస్తాన్ ప్రభుత్వ సహకారంతో ధ్వంసమైన జైషా హెడ్ క్వార్టర్ పునర్నిర్మాణం కూడా జరుగుతుంది. ఇది కేవలం మత యుద్ధం కాదు, ఇది ఆలోచనపై దాడి, ఒక మానసిక యుద్ధం. జిహాద్కి కొత్త రూపం ఇచ్చే ప్రయత్నం, భారత భద్రతకు కొత్త సవాల్. వీళ్ల చేతుల్లో బుల్లెట్లు కాకపోవచ్చు, కానీ విషపు సిద్ధాంతాలు మాత్రం ఉన్నాయి. జమాత్ ఉల్ మొమినాత్ ఒక దేశం తలపై ముసుగు వేసి ప్రపంచం ముందుంచిన కొత్త ముప్పు. యుద్ధం మారింది, యోధులు కూడా మారారు.